లేదు రైతులకు అనేకమైన ఇస్తున్నారు అవన్నీ సరిగా చేయలేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి ఇసుకలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది ఎక్కడన్నా ఆఫ్ చేశారా ఇప్పుడు నెంబర్ 1 వచ్చింది ఒక ఎమ్మెల్యేకి ఇసుకలో ఒక నెంబర్ 1 ఆయనకి చూడండి ఎంత బాగుందో మన పరిపాలన ఇది నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలందరూ కూడా ఓడించేయాలంటే పక్కనున్న తెలంగాణలో ప్రజలు ఎవరూ కూడా ఆయన కార్పొరేషన్ ఎలక్షన్లో తిరిగి అంత అద్భుతంగా మాట్లాడితే నెంబర్ 1 ఇచ్చారు ఒక సీట్ ఇచ్చారు ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఓడించేయాలని పెద్ద ప్రయత్నం కాంగ్రెస్ని నెగ్గించేయాలని పెద్ద ప్రయత్నం ఇది వైఖరి మమ్మల్ని దయచేసి భారతీయ జనతా పార్టీని వారి యొక్క దృక్పథం సరిగ్గా అధ్యయనం చేయమంటున్నాను నేను మమ్మల్ని రెచ్చగొట్టేద్దని మేము అనం సరిగా భారతీయ జనతా పార్టీని అధ్యయనం చేయమంటున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఆయనకు విన్నవిస్తున్నాం ఇప్పుడు మాకంటే సీనియర్ ఆయన వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు మేము ఎందుకు పనిచేస్తున్నాం దేనికి పనిచేస్తున్నాం మేము ఉపాధి హామీ పథకాల కోసం పనిచేయడం లేదు మేము నీరు చెట్టు కోసం పనిచేయడం లేదు మేమేమి చిన్నప్పటి నుంచి మాకు ఓట్లు లేదు నోట్లు లేదు మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నాం ఒకడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముగ్గురితో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ 282 సీట్లు వస్తే భయం 200 సీట్లు 282 రాకపోతే అద్భుతంగా ఉండేదట తెలుగుదేశానికి అదేంటండి 282 వచ్చిన మూలంగా చైనాతో మాట్లాడుతున్నాడు జపాన్తో మాట్లాడుతున్నాడు కొరియాతో మాట్లాడుతున్నాడు ప్రపంచ దేశాలన్నీ ఫ్రీగా తెలగలుగుతున్నాడు భారతదేశం ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించకుండా రాకూడదు 282 ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాకూడదు ఒక్క సీటు కూడా రానేమో ఆంధ్రప్రదేశ్ ఇదా రాజకీయం దేశమా అభివృద్ధి అవినీత అబద్ధాల ఏంటి వేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి 282 రావడం కూడా తప్పే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా తప్పే ఏం వైఖరండి ఇది రాజకీయాల్లో వారు మాట్లాడేటువంటి భాష ఏంటంటున్నాను ఇవాళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మేము ఎమర్జెన్సీలో చీకటి కోడాన్ని ఛేదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యజ్ఞనారాయణ గారు జైల్లో ఉన్నారు 18 నెలలు జైల్లో ఉన్నారు ఓట్లు 3 వచ్చినా 4 వచ్చినా ఇందిరాగాంధీ ప్రకటించినటువంటి ఎమర్జెన్సీని సమర్థించినటువంటి చంద్రబాబు నాయుడు మేము జైల్లో ఉన్నాం జైల్లో ఉన్న పార్టీ ప్రజల్లోకి వెళ్ళిన పార్టీ చీకటి కోణంలో రాల్తుళ్ళు వారందరూ కూడా లిటరేచర్ పంచినటువంటి కార్యకర్తలు మా వాళ్ళు మీ జన్మభూమి కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాళ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ జన్మభూమి కమిటీ ఆఫ్ తెలుగుదేశం మా వైఖరి అది కాదే మేము గోవా గురించి సత్యాగ్రహం చేస్తాం కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగరవేస్తుంటే పాకిస్తాన్ లాంచర్లు కాశ్మీర్లో ఎగురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వారం రోజులుండి ఆ లాల్ చౌక్ దగ్గర కాశ్మీర్ జెండా ఎగరడానికి వెళ్ళలేదు భారతదేశం యొక్క జాతీయ పతాకం ఎగరవాలని వేల మంది కార్యకర్తలు అవసరమైతే నా జాతీయ పతాకం కోసం ఈ దేశంలో ప్రాణాన్ని అర్పిస్తానన్నటువంటి జాతీయ ఔన్నత్యం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ జపాన్ తరహా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తారంట ఆయన 7 జన్మభూమి కమిటీ సభ్యులతో జపాన్ తరహా ఉద్యమం మేమే ఉద్యమం నడిపాం భారతదేశంలో వారి పార్టీ ఏంటి వారు మాట్లాడే భాష అంత కూడా అధ్యయనం చేయడం నేను ఏలాకోలం కోసం చెప్పడం లేదు సార్ ఇవన్నీ కూడా మేము అలా ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు మేము ఇవాళ ఇలాంటి ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు 2004లో జీరో అయిపోయినటువంటి పార్టీ 2014లో ముందుకు వెళుతుంది దీన్ని అణిచివేయాలి ఇది ప్రత్యేక హోదా ఉద్యమం వెనకాల ఉన్నటువంటి దీని వెనకాల ఉన్నటువంటి స్క్రీనింగ్ అని మీ అందరికి కూడా నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను 32 లక్షల సభ్యత్వం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెనకాల పంపించి సభ్యత్వం అయిపోతుంది బీజేపీ అధ్యక్షుడు పోలింగ్ బూత్స్ తక్ పార్లమెంట్ దాకా బీజేపీకి బలపడాలన్నారంతే 14 సెప్టెంబర్లో అంతే ప్రత్యేక హోదా వచ్చేసింది శివాజీ వచ్చేసాడు ఇంకో శివాజీ వచ్చేసాడు అప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు మీ యొక్క సహకారంతో ఆలోచించండి మీరందరూ కూడా ఎందుకు జరుగుతుంది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది దేనికి ఇదంతా
అద్భుతంగా ఉందే ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి పెద్ద ఆయన్ని మీరు అడగకుండా నేను ఇవన్నీ కూడా కెరగాటికల్గా మీకు ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నమ్మండి ఒకసారి. దేనికోసం ఈ విషయాలు నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఏదో పథకం ఉంది, ప్రధానమంత్రిని పిలుస్తారా? గౌరవంగా వస్తాడు ఆయన. ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లోంచి నీళ్లు తీసుకొస్తున్నారు, అన్ని నదుల్లోంచి మట్టి తీసుకొస్తున్నాడు, ఆయన కూడా తీసుకొస్తే ఈయన చెంబిచ్చాడు నీరిచ్చాడు, చెంబిచ్చాడు నీరిచ్చాడంటే ఈజ్ ఇట్ ఏ ప్రీ ప్లాన్? అవేళ నుంచి ఇవేళ వరకు బాలకృష్ణ గారు ఇవేళ కూడా మాట్లాడుతున్నారుగా, మీ అఫీషియల్ ఫేస్బుక్లో పెడుతున్నారుగా. మీరు ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు. అందులో ఒక పార్ట్ మాత్రమే ఈవేళ ప్రత్యేక హోదా. దానికి అసలు ఉద్యమం చేసి మా యొక్క నాయకుడు యొక్క వెహికల్ మీద రాళ్ళు ఇచ్చేటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్ని మాటలు మీరు ప్రశ్నించాలి. ఈవేళ మేము చేస్తానే అన్నీ జరుగుతుంటే ప్రత్యేక హోదా కూడా నిధులు కేటాయిస్తామంటే అవి తీసుకోకుండా ఉద్యమం చేయడం ఏంటండి? మీ అందరూ కూడా నేను చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పుంటే నన్ను మీరు ప్రశ్నించండి. ఇప్పుడు మొదటి నుండి కూడా టీడీపీ ఒక పథకం ప్రకారం ఎర్లీ చేస్తుంది అంటున్నారు. అంటే బడ్జెట్ లేకపోవడం మీ వైఫల్యమా, లేకపోతే మీరు కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారా? ఎక్కడ ఏ అంశంలోని మిత్రపక్షంగా ఉంటూ వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మేము సూటిగానే వ్యవహరించాం. వారే 4 సంవత్సరాలు మమ్మల్ని నమ్మించారు. వారి యొక్క గాడిలో మేము పడ్డాం. మేము గమనించలేకపోవడం అనేది కాదు, వారు రకరకాలుగా మాట్లాడారు. నేనే ఎక్కువ సాధించానన్నారు వారు. ఇంతకంటే నిధులు మేము ఎక్కువ అడగలేమని వారు మంత్రి గారు అన్నారు. ఇవన్నీ మేము నమ్మాలి కదా. దీంట్లో ఏదో రాజకీయంగా వారు చేస్తారని ఎవరన్నా అనుకోలేం కదా. దేశ హితంతో మేమేమీ ఆయనకి పొత్తు కావాలని మేము కోరలే. ఆయన చాలా సందర్భాల్లో బీజేపీతో 2004లో ఓడిపోగానే బీజేపీని తిట్టాడు. ఆయన బీజేపీ మూలానే ముస్లింలు ఓట్లు వేయలేదన్నారు. 2009లో కూడా అదే వైఖరి, 2013లో కూడా వారు ఇదే మాటలు మాట్లాడారు. కానీ 2014లో వారు మరలా మా దగ్గరికి వచ్చారు. వారు పొత్తు కావాలన్నారు. రాజకీయాల్లో దేశ హితాన్ని కోరి మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉండవు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా. టీడీపీతో పొత్తే కాదు, పీడీపీతో పొత్తు కాశ్మీర్లో సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉన్నప్పటికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా, చెప్పడానికి కూడా ఇబ్బంది పడం. వాస్తవాలు మాకేం స్వార్థం లేదు ఇందులో. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత? మీరు ఇన్నన్నీ మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళతో? మీరు ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇవి మాట్లాడుతున్నారు? వారిని కూడా అడగాలి. మమ్మల్ని అడిగారు, నేను చెప్పాను. లాస్ట్ మంత్ చంద్రబాబు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, నేను తలుచుకుంటే జాతీయ వాహనాలు ఈ రాష్ట్రంలో తిరగవని. ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని మీరు భావిస్తున్నారు? ఆయన 40 సంవత్సరాల రాజకీయవేత్త, హిస్టారికల్ పర్సన్. ఆ విధంగా మాట్లాడినందుకు మీరు వారిని అభినందించండి. హిస్టారికల్ పర్సన్ ఆయన. అలా అడగొచ్చా? జాతీయ వాహనాల్ని అందుకునే అనిపిస్తుంది. ఇప్పుడు ఈవేళ వాళ్ళ యొక్క అధ్యక్షుడు ఒక నోటు పంపించాడు, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశాడు, హోంమంత్రి గారు రాళ్ళు ఇసిరేరండి, కానీ మీ అధ్యక్షుడు తరగలేదు, కానీ ఆ ముందు వెనకాల వాహనానికి తగిలినని ఆయన అన్నాడు. పాపం ఒప్పుకున్నాడు కదా. ఇలా ఉంది వాళ్ళ వైఖరి. ఇలాంటివి ఎన్నో గతి తప్పి, లయ తప్పి, డిప్రెషన్తో కదా. లేకపోతే ఎవరన్నా ప్రజలను నన్ను రక్షించండి, నాకు వలయంగా ఉండండి అని అంటారా? ఇలాంటి మాటలకు తార్కాణమే ఈ వాహనాలు కూడా తిరగనివ్వనని అంటాం. ప్రజల రక్షణ లేదు. రోజుకొక డైలాగ్ వింటున్నాం మనం, అవి రాసుకుంటున్నాం అద్భుతంగా. అది మరుసటి రోజు మామూలే, ఇంకో యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. అంతే కదా. రక్షణ ఇచ్చారా ప్రజలు? వాహనాలు తిరగకుండా ఆఫ్ చేయగలిగారా? రకరకాల విషయాలు చెప్తున్నారు వారు. అందులో ఒక పార్ట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మనం కానీ అధ్యయనం చేస్తే ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతున్నామా? వ్యవహార శైలి చూడండి. క్రమశిక్షణ కలగ మా పార్టీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళే రెచ్చగొట్టారని ఒక ఆయన. అబ్బాయి రాళ్ళు వేసారు కానండి, ఆయన తగలకుండా అవతల వాహనానికి తెలియదని అఫిషియల్గా హోమ్ మినిస్టర్ ఒప్పుకోవడం.
కార్యకర్తలు ఆ విధంగా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఎవరి మీద యాక్షన్ లేకుండా మా మీద కేసులు పెట్టమంటున్నారు. ఇదేంటండి? మీ సాక్షిపోతంగా మీకు నోటు పంపించి మీరు అధ్యక్షుడి మీద రాళ్ళు వేస్తే బీజేపీ కార్యకర్తలు ఆ రాళ్ళన్నీ వదిలేసట, గాంధీ గారిలా కూర్చోలేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టేయండి అని ఎమ్మెల్యే గారు ఇప్పుడు నిరాహార దీక్ష అంట. ఇవన్నీ తంతులు ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటాయి. తాకీదులన్నీ అమరావతి నుంచి వెళ్తూ ఉంటాయి. డైరెక్షన్ అంత బాగుంది. సీఎం గారే బాధ్యత వహించాలి దీనికి అంతటి కూడా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను సార్, ఈ యొక్క వ్యవహార శైలికి అంతా కూడా సీఎం గారే రెస్పాన్సిబుల్. ఆయనే అద్భుతం, ఆయనే రివర్స్లో మరలా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం, అధికార వ్యవస్థను కన్ఫ్యూజ్ చేయడం, నిర్వీర్యం చేయడం వారి యొక్క ఏంటి. సీఎం గారు మొన్న అద్భుతంగా పొగిడారే, ఇప్పుడు మరలా ధర్నా చేయమంటున్నారు. ఏం చేయాలి మేము? ఎస్పీ వాళ్ళకి మతిపోతుంది. అందుకని ఏం చేయాలో నిర్వీర్యం అయిపోయింది అధికార వ్యవస్థ వారి యొక్క ప్రకటన తీరుతండ్రులకి. ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు యూపీ వాళ్ళు తీసుకున్నారు. ఓన్లీ మీరు టీడీపీ వాళ్ళు మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడరు? ప్రధాన ప్రతిపక్షమైన ఈ వ్యవహార శైలిలో ప్రధానమైన తప్పిదనం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ ప్రత్యేక హోదాను ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు? ప్రజల్లో సెంటిమెంట్ మీ ద్వారా నిర్మాణం చేశాడు. అది ఎవరో పట్టుపోదామని ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈజ్ ది మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది టీడీపీ. దిస్ ఈజ్ ది నీవే ప్రయోగించావు. దాన్ని నేను పట్టుకుపోతే, దాన్ని నేను కూడా కౌగిలించుకుంటే అందరూ కౌగిలించుకుంటున్నారు. దాన్ని సిపిఐ కౌగిలించుకుంటుంది. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి. నేను అన్నది మీరు చేసినటువంటి నిర్వాకం మూలంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ, ఈవేళ జనసేన, ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ దీన్ని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు అందిపుచ్చుకున్నారు కాబట్టి నేను కూడా ఉద్యమం చేయకపోతే నాకు ప్లేస్ లేదు. ఇదేనండి. కానీ బీజేపీ మాత్రం మేము అన్నది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ మూడు కోణాలు మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా చేయొచ్చు కదండి, ప్రత్యేక హోదా ఇచ్చేసేయచ్చు కదా. ఇవ్వడానికి అవకాశం ఉంటే ఎందుకు తీసుకుంటాం? ఆయన ఎందుకు అద్భుతంగా ఉందంటాడో, ప్రత్యేక హోదా మూలంగా ఒరిగింది ఏంటంటాడో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్నీ ఆయనే చెప్పారు కదా. ఆయనే మనం ఫాలో అయ్యాం. వాస్తవాలు వారే చెప్పారు. వారెందుకు యూటర్న్ తీసుకున్నారని మీరు అడగాలి. అవన్నీ వాస్తవాలు. వారు రాసిన ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఏ కారణాలతో రాదు అనేది నెంబర్ 1 అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సిఏ గారు, దినకర్ గారు అద్భుతంగా మాట్లాడారు. అన్నీ రాశారు. 14 ఆర్థిక సంఘంలో ఇలాగ ఉంది. ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ సాధించాం. అవన్నీ మీరు చూపిస్తే ఇవన్నీ పాతయే కదండి మీరు అంటారు. కొత్త కొత్త విషయాలు చెప్పండి అంటారు. పాత విషయాన్ని ఆయన మాట్లాడుతుంటే ఇవాళ సోషల్ మీడియాలో 2 రోజులు ఈ యొక్క సబ్జెక్ట్ 2 days నడుస్తుందండి. తర్వాత మీకు కొత్తది మరలా ఇంకోటి రావాలి. అంతేగాని ప్రత్యేక హోదా రోజు మాట్లాడితే అది బాగుంటుందని మీరు అనుకుంటే మీరు ఆలోచించండి ఒకసారి. నేనేమి మిమ్మల్ని మీ యొక్క వివక్షతను కానీ మీ యొక్క హక్కులో కానీ నేను వేలు పెట్టేటువంటి అర్హత నాకు లేదు. బట్ ఈవేళ ఎలా ఉంది పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉంది? అమిత్ షా గారిది 2 రోజులు నడుస్తుంది. బాలకృష్ణ గారు బూతులు తిట్టింది 2 రోజులు నడుస్తుంది, మర్చిపోతారు. మరి ప్రత్యేక హోదా మాత్రం అలాగే గుర్తుంటుందంటే సీఎం గారు మాట్లాడిన గుర్తుండవా? దాని మీద ఎక్కువగా మీరు కూడా దయచేసి బేస్ అవ్వద్దంట. వారు చేశారు, వీరు చేశారని దీంట్లో ఎంత మేము ఇస్తానంటున్నాం కదా. ప్రత్యేక హోదా లాంటిదే ప్యాకేజీ తెచ్చాను, అంతకంటే ఎక్కువ తెచ్చాను, అది మేము ఇస్తానంటున్నాం కదా. ఇది ఒక్కటే ఎందుకు ఆపుతానని మీరు అనుకోవాలి. ఇవ్వండి. అదే దానికి సంబంధించినటువంటి నిధులని అధ్యయనం చేసినటువంటి పెద్దలు ఎన్ని వేల కోట్లు కావాలి, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు వస్తుంది. ఈ 3,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలకి 15,000 కోట్లు స్వదేశీ నుంచి నబార్డ్ నుంచి తీసుకోండి అని వారు అన్న సందర్భంలో దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు తీసుకోండి, స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయండి అని వారికి అన్నాం. వారు ఏర్పాటు చేయాలి అంతే. ప్రత్యేక హోదా క్లోజ్. అదే
ఏమండి అన్నీ ప్రధానమంత్రి చెప్పాలి, అన్నీ కాదండి, అన్నీ ప్రధానమంత్రి, హోంమంత్రి, తర్వాత అరుణ్ జైట్లీ గారు అని ఫైనాన్స్ మినిస్టర్ వారు చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్పకపోవడం తప్ప అసలు ఆందోళన చేయొచ్చా అనే దాన్ని గురించి మానేసి ఆందోళన ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత జైల్లో పెడతానన్న తర్వాత ఆ ఆందోళన చేయొచ్చా చేయకూడదా? ఇది కదా ప్రశ్న, ఇది కదా డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు, శివాజీ బాబు గారు, ఆ బాబు గారు, ఈ బాబు గారు, శ్రీనివాస్ బాబు గారు, మీరు ఈ అందరూ అశోక్ బాబు గారు, మీ పాత్ర ఇందులో అన్నీ మీరు పెట్టుకుని మీరు పాత్రలు అయిపోయి మళ్ళీ మీరు ప్రశ్నలు తప్పదు కదా మీకు. దీన్ని ఏదో విధంగా పోషించాలి. మీ ఛానల్ అయితే కొత్తగా వచ్చిన ఛానల్ అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన రంగులు వేసుకుని, ఆయనే ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడేస్తున్నారు. ఇది ఈవేళ పరిస్థితి. నేను అడుగుతున్నా, 25,000 కోట్లు 16,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 25,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగట్టే మీరు ఉద్యమం చేస్తున్నారా? మీ ఛానల్లో వేస్తున్నారా? 2 లక్షల కోట్లు అప్పు జరిగింది ఈ రాష్ట్రంలో, మీరు వేయగలుగుతున్నారా? ఒక్క బీజేపీని టార్గెట్ చేయాలని మీ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతుంది. చెప్పడానికి మాకేమి ఇబ్బంది లేదు. దయచేసి ఆలోచించండి మీరు, దయచేసి. ఇది ఎంత మేరకు భావ్యం? ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు జరుగుతాయని జీవీఎల్ నరసింహారావు గారు అంటే ఒక బెదిరింపు ద్వారంతో మాట్లాడేది. ఇప్పుడు ఒక్క సీటు సార్, సీఎం గారు మాట్లాడింది ఎందుకో మీ చెవికి ఎక్కడం లేదు. ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీకి రానివ్వకుండా 0 చేస్తానని ఆయన అన్నాడు. మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? అనూహ్య పరిణామాలు ఏంటి? పార్టీకి ఒక అధ్యక్షుని వేసుకుంటాం, ముందుకు వెళతాం, పార్టీని బలోపేతం చేస్తాం, చెప్పవలసిన విషయాలు మీలాగే అడిగిన విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాం, ఏం జరిగింది కింద గ్రామాల్లో అనేదాన్ని మేము చెప్తాం. ఇవన్నీ అంటే అనూహ్య పరిణామాలు అంటే ఇవే. మీరు వేరే దయచేసి తీసుకోవద్దు, దాని గురించి ఎక్కువగా వేరే ఆలోచించద్దు. నేనే వేరే ఆలోచించొద్దు అంటున్నాను. నేను ప్రతిదానికి ఆయన ఎలా అంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అణిచిపెట్టేస్తాను, ధర్మ పోరాటం చేస్తాను, అధర్మ పోరాటం చేస్తూ బాలకృష్ణుడి చేత పచ్చిబూతులు తిట్టిస్తే కనీసం కూడా మాట్లాడకుండా ఈ తప్పు అన్నటువంటి ఛానల్ లేదు, ఈ తప్పు అన్నటువంటి ఛానల్ లేదు. ముఖ్యమంత్రి గారు నవ్వుతారు, భౌతిక దాడులు చేస్తున్నారు. మీరు ఏంటో మరి వీటిలన్నింటినీ కూడా బాధపడకండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. సార్ మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్. మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్. మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా. కాదు సార్, మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా. మిమ్మల్ని నేను బాధ పెట్టను. మా బాధని మీరు అర్థం చేసుకోండి. రైట్ సార్, మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతున్నానంటే, మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా మీరు ఇది కూడా అడగండి, మీరు ఇది కూడా అడగండి, మీరు ఇది కూడా అడగండి. మేము అనలేదండి. రైట్ అండి, మీరు చూపిస్తే థ్యాంక్స్ అండి, మీరు చూపిస్తే థ్యాంక్స్ అండి, చూపిస్తే థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఇది అయిపోయిన తర్వాత 12 గంటలకు బయలుదేరి మంగళగిరిలో ఉన్న డీజీపీ గారి దగ్గరికి రాష్ట్ర పార్టీ బృందం నిన్న జరిగిన సంఘటన మీద. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.